దేశవ్యాప్తంగా వానలు ప్రతాపం చూపిస్తున్నాయి. కుండపోత వర్షాలతో చాలా రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్తో పాటు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రాజస్థాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కోటా, పాలి, జాలోర్, ధోల్పూర్ జిల్లాలు అతలకుతలమవుతున్నాయి. రహదారులు, నివాసాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లొచ్చాయి. కొన్ని చోట్ల గోడలు కూలిపోయాయి. చంబర్ నది పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో నది పొంగి పొర్లుతోంది. కోటా నగరంలో వందలాది ఇళ్లు నీటిలో చిక్కుకుపోయాయి. రాజస్థాన్లోని పుష్కర్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజసముద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు చోట్ల రైల్వే ట్రాకులపై వరద నీరు నిలిచిపోవడంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా కోటా మార్గంలో ట్రాక్ పూర్తిగా నీట మునిగింది. రాజస్థాన్లోని వేర్వేరు జిల్లాల్లో భారీ వర్షాలతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కర్ణాటకలోని పలు జిల్లాల్లో అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు అధికారులు. మరోవైపు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్లో వరద పోటెత్తుతోంది. పాలము, గర్వా, లతేహార్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. హౌరా, హుగ్లీ, ఈస్ట్ బుర్ద్వాన్ సహా మరికొన్ని చోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని పలు చోట్ల కురుస్తున్న వర్షాలతో జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. ఛత్తర్పూర్ పట్టణం నీట మునిగింది. వందలాది ఇళ్లు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఇంకా వర్ష బీభత్సం కొనసాగుతుండటంతో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారణాసి, ప్రయాగ్రాజ్లోని కొన్ని ప్రాంతాలు ముప్పులోనే ఉన్నాయి. ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతుండటంతో అమర్నాథ్ యాత్రకు వెళ్లే దారులు దారుణంగా తయారయ్యాయి. యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా అమర్నాథ్ యాత్రకు ఆటంకం ఏర్పడుతోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. IMD హెచ్చరికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు.